ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా ప్రవక్త యెషయా 1వ అధ్యాయము 15వ వచనములో యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు, చేతులు ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడండి. ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తుతాం, చేతులు ఫోల్డ్ చేసి ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థించేటప్పుడు మీ యొక్క ప్రార్థనను నేను ఆలకించను అంటున్నాడు ప్రభు. ఎందుకని? మీరు ఎన్ని మనవులు చేసినా నేను ఆలకించను. మీ చేతులు నెత్తిరితో ఉన్నాయి కాబట్టి, అశుద్ధంగా ఉన్నాయి కాబట్టి, పాప మాలిన్యమైన ఉన్నవి కాబట్టి, మీరు ఏ ప్రార్థనలు చేసినా నేను మీ యొక్క ప్రార్థనలను ఆలకించను. మీ యొక్క దగ్గర వాడిని అవ్వను, మీ యొక్క బంధువుని అవ్వను, మీ యొక్క మిత్రుడిని అవ్వను, నీ యొక్క స్నేహితుడిని అవ్వను, నీ యొక్క రక్షకుడిని అవ్వనని ప్రభు మనకి వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి మన చేతులు, మన హృదయాలు, మన మనసులు ఏ విధంగా మాలిన్యము చెందుతాయంటే, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి స్వార్థం. ఈ స్వార్థం, అసూయ వల్లే ప్రియమైనటువంటి సహోదరులారా మనము దేవునికి దూరం అవుతాం. అదేవిధంగా మనము పరువు ప్రతిష్ట పాలవుతాం. ఎప్పుడైతే స్వార్థం, అసూయ, ద్వేషాలతో మనం రగులుపోతూ ఉంటే అందరికీ మనము దూరం అవుతాం. ముఖ్యంగా దేవునికి దూరం అవుతామని దేవుని వాక్కు చెప్తుంది. అందుకనే యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్కు చెప్తుంది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. కోపము వలన బుద్ధిహీనులు నశించును. చాలు. అసూయ వలన తెలివి తక్కువ వాడు చెడును. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మన హృదయాలను, మన చేతులను అశుభ్రపరుచుకుంటామంటే, మాలిన్యపరుచుకుంటామంటే మనలో ఉన్నటువంటి గర్వము, అహంభావము, అదేవిధంగా మనలో ఉన్నటువంటి స్వార్థము, అసూయ, ద్వేషము, పగ, క్షమించరానేటువంటి గుణాలు ఉండటం ద్వారానే దేవుడు చెప్తూ ఉన్నాడు యెషయా గ్రంథములో 1వ అధ్యాయము 15వ వచనములో, మనం ఎన్నిసార్లు చేతులు ఎత్తి ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని దీక్షలు తీసుకున్నా, ఎంతగా ఉన్నా సరే మన ప్రార్థన ప్రభువు ఆలకించడు అని దేవుని వాక్కు చెప్తుంది. అంటే మనం ఏం చేయాలి? అంటే దేవుని వాక్యానుగుణంగా జీవించాలి. మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడనాడాలి, మనలో ఉన్నటువంటి అసూయను విడనాడాలి, మనలో ఉన్నటువంటి పగలను విడనాడాలి, మనలో ఉన్నటువంటి క్షమించరానేటువంటి గుణాన్ని వదిలిపెట్టాలి. యేసయ్యలాగా జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడే ప్రభు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన ఆలకిస్తాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది కాండము 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒకనాడు చూడండి కయీను ఆబేలు, చూడండి ఎంత సౌమ్యముగా, సోదర భావంతో కయీను పిలుస్తూ ఉన్నాడు తన యొక్క సహోదరుని. మనమిద్దరము పొలానికి వెళ్దాం, సరదాగా మనము ఇద్దరము కలిసి వెళ్దాం, ఎంతో అన్యోన్యంగా. ఒక తల్లి గర్భం నుండి పుట్టినటువంటి సహోదరులు ఇద్దరు. కయీను అంటూ ఉన్నాడు, మనం సరదాగా పొలానికి వెళ్దాం నడు. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను ఏబేలు మీద పడి అతనిని చంపెను. చూడండి, చంపిన తర్వాత తన యొక్క రక్తము దేవుణ్ణి మొరపెట్టుకుంటుంది. రక్తపు మరకలు, రక్తము దేవుణ్ణి మొరపెట్టుకుంటుంది. ఏమని మొరపెడుతుంది? నేనేం అన్యాయం చేశాను? నేను ఏ ద్రోహం చేశాను? నేను శ్రేష్టమైనటువంటి
బలిని నీకు అర్పించడం తప్ప? అది తప్పు కాదు ప్రియమైనటువంటి సహోదరులారా. ఆ బలి ద్వారా కయీనులో ఏం పుట్టింది? కయీనులో సైతానుడు ఏమి సృష్టించాడు? అసూయ. అసూయ. నాకన్నా నా యొక్క సహోదరుడు దేవుని చేత దీవించబడ్డాడు, శ్రేష్టమైన వాడిగా శ్రేష్టమైనటువంటి బలిని నా యొక్క సహోదరుడు అర్పించిన దానిని దేవుడు అంగీకరించాడు, నా బలిని తృణీకరించాడు అనేటువంటి అసూయ. అసూయ ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా ఇటువంటి పాపానికి ఒరిగట్టాడు. తన తల్లి యొక్క గర్భం నుండి వచ్చినటువంటి కుమారుణ్ణి, తన యొక్క సహోదరుని తుదిముట్టించాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి అసూయ స్వార్థం ఉంటే దేనికైనా మనము తెగిస్తాం, దేనైనా మనం చేస్తాం. ఒకసారి జరిగినటువంటి సంఘటన, ఒక దేశంలో క్రీడా పోటీలు జరిగినటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తికి ఆ క్రీడలో మంచి బహుమతి వచ్చింది, మంచి పేరును ప్రఖ్యాతులను సంపాదించుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత మరణించాడు. మరణించిన తర్వాత సహజంగా ఒక గ్రామంలో ఒక ప్రదేశంలో ఎవరైనా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తే సహజంగా ఏం చేస్తాం మనం? వాళ్ళ యొక్క విగ్రహాలను పట్టిస్తారు. మరి ఆ గ్రామస్తులందరూ ఆలోచించి మనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు ఇటువంటి వీరవనుడు, అందుకనే ఇతనికి మంచి స్వరూపాన్ని ఏర్పాటు చేద్దామని ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేశాడు. అదే గ్రామంలో ఉన్నటువంటి తన ప్రతివర్తి ఓడిపోయాడు. ఎన్నో సమయాలు ఆయనతో పోట్లాడినా గెలవలేకపోయాడు. ఏదో రకంగా తన ఆలోచన ఏమైందంటే ఈ యొక్క స్వరూపాన్ని నేను ఏ రకంగానైనా సరే ధ్వంసం చేయాలి, ఏ రకంగానైనా దాన్ని కూల్చివేసేయాలి అని కంకణం కట్టుకుని రాత్రిపూట దొంగవాడిగా వెళుతూ ఒక రంపం ద్వారా ఆ శిలా స్వరూపాన్ని మెల్లమెల్లగా పోయటం మొదలుపెట్టాడు. అలా రోజులు గడుస్తూ ఉంటే చివరికి కోసి చివరికి ఏమైందో తెలుసా? ఆ శిలా స్వరూపం మీదే దాని మీద పడి చనిపోయాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, స్వార్థముతో రగిలిపోతే ఇలానే జరుగుతుంది. మన స్వార్థంతో అసూయతో ఉంటే ఎవరికి నష్టం? మనకే నష్టం, ఎదుటివాడికి నష్టం కాదు. ఎదుటివాడు పెరుగుతూనే ఉంటాడు, ఎదుటివాడు ఇంకా దేవుని చేత ఇంకా అనేక దీవెనలు పొందుతానే ఉంటాడు. స్వార్థంతో అసూయతో ఉన్నటువంటి వాడు నువ్వు అక్కడే ఉంటావు, నీకే అనర్థం. నీవు దేవుని చేత దీవించబడవు ప్రియమైనటువంటి సహోదరులారా. అందుచేత మనమందరము పునీత పౌలుడు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 26వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు, పునీత పౌలుడు గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదములు లేపరాదు, అసూయపరులు కారాదని దేవుని చెప్తూ ఉన్నారు. మనలో చాలా మంది ఈ యొక్క అసూయతో ద్వేషాలతో మనం చాలా మంది జీవిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి, నేను ఆ విధంగా జీవిస్తూ ఉన్నానా? ఒకరోజు ఒక ద్రాక్ష తీగ ముళ్ళ పొదను అడుగుతూ ఉంది. ఒక ద్రాక్ష తీగ ముళ్ళ పొదను అడుగుతూ ఉంది. ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా ఇతరుల మీద పడి వాళ్ళ యొక్క ముళ్ళ పొదలు పడినప్పుడు ఏం జరుగుతుంది? చొక్కా కానీ బట్టలు కానీ చిరిగిపోతాయి.
ఎందుకు ఎప్పుడు పడినా నువ్వు ఇతరుల మీద పడి వాళ్ళ యొక్క బట్టలను చించుతావు అని అడిగినప్పుడు ఆ యొక్క ముళ్ళపద అంటుంది, అబ్బే ఏమీ లేదు, నాకు ఆ బట్టలు వేసుకోవాలని సరదా కాదు, కానీ వాటిని చింపడం అంటే నాకు సరదా. బట్టలు వేసుకోవడం నాకు ఆశ కాదు, కానీ ఆ బట్టలను చించడం నాకు సరదా. మన జీవితంలో కూడా అంతే. మనం అసూయ పడతాం. అదొక జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ, నాతో కూడా, మనమందరము అసూయ పడేటువంటి వాళ్ళమే. ఏ ఒక్కరూ దీని నుండి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరూ అసూయ పడినటువంటి వారే, అసూయ పడేటువంటి వారే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో ఈ యొక్క అసూయను పెరిగి పడవేయాలని దేవుని వాక్యం చెప్తుంది. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5-6 వచనాలు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండాలి. మీరందరూ వినయము అనేటువంటి వస్త్రాన్ని ధరించాలి. ఎలయనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఏమి విడనాడాలి? మనం దేనిని మన నుండి తీసివేసుకోవాలి? మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి అసూయను, మనలో ఉన్నటువంటి ఈ యొక్క కక్షలను, మనలో ఉన్నటువంటి పగను మన నుండి తొలగించుకొని వినయముగా జీవించాలి. వినయం అనేటువంటి వస్త్రాలను మనము ధరించాలని దేవుని వాక్కు చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి అటువంటి వినయపూరితమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నానా? ఎక్కడ గొప్పతనం తెలుసా? నేనున్నటువంటి ప్రదేశంలో, నేనున్నటువంటి స్థానంలో, నేనున్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ కృపలో అందరూ రావాలి, అందరూ అక్కడికి ఉండాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాడే గొప్పవాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. స్వార్థంతో, అసూయతో మనం జీవించకూడదు. ఎవరో ఒకడికి పేరు వస్తుందని మనం స్వార్థపడని అవసరం లేదు. ఎవడో ఒకటి దేవుడి చేత దీవించబడ్డాడని మన స్వార్థంతో ఉండని అవసరం లేదు. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే మన చేతులు పాపముతో నిండి ఉన్నాయి, రక్తముతో మాలిన్యమై ఉన్నాయని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి విషయాలలో, అటువంటి రక్తపు మరకలలో ఉన్నటువంటి రక్తపు మాలిన్యంతో ఉన్నటువంటి చేతులెత్తి ప్రార్థించిన దేవుని యొక్క మొర మనల్ని ఆలకించదని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.